హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి ప్రకాశం జిల్లా వేదికగా కూటమిలో కొంత కుంపట్లు, ముసలాలు మొదలయ్యాయనేటువంటి అభిప్రాయానికైతే ప్రజలందరూ వస్తున్నారు. అందులో భాగంగానే 2 రోజుల క్రితం నుంచి జరుగుతున్నటువంటి దామచర్ల జనార్దన్ వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య పరిణామాలు కొంత లోతుగానే వెళ్ళడం జరిగింది. సో, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 2 పార్టీల అధిష్టానాలు, ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేన పార్టీ అధిష్టానాలు వాళ్ళిద్దరికి కూడా అల్టిమేటాలు జారీ చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటికి రావద్దు, మాట్లాడొద్దు అనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలైతే జారీ చేశాయి. కానీ టీడీపీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలా, లేకపోతే సపోర్టర్సా, లేకపోతే సింపథైజర్సా ఎవరైనా కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ అయితే ఇస్తున్నారు. ఇంతకీ ఆ కౌంటర్ ఏంటో అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక విషయంలోకి వస్తే, ప్రకాశం జిల్లా ఒంగోలులో కూటమి మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన నేతల మధ్య డైలాగ్ వార్ ఒక రేంజ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడి నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో దామచర్ల చేతిలో ఓడిపోయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనకు నాయకత్వాన్ని వహిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేసి ఓడిపోయాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలినేని జనసేనలో చేరారు. అయితే బాలినేని, దామచర్ల మధ్య రాజకీయ వైరం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. సమయం, సందర్భం చూసుకొని ఒకరిపై మరొకరు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకుంటున్నారు. అది కాస్త పతాక స్థాయికి చేరుకుంది. వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు. మరొకవైపు జనసేన లేనిదే ఒంగోలులో దామచర్ల జనార్దన్ గెలిచేవాడా అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించడం గమనార్హం. ఇదే ప్రశ్నను సోషల్ మీడియా వేదికగా జనసైనికులు వేయడం గమనార్హం. అయితే ఒంగోలులో జనసేనకు అంత సీన్ లేదని, బడాయి మాటలు చాలించాలని టీడీపీ కొన్ని గణాంకాలతో కౌంటర్లు వేస్తుంది అంటూ చెప్తున్నారు టీడీపీకి చెందినటువంటి మద్దతుదారులు. జనసేన పార్టీ 2014లో స్థాపించారు. ఆ ఎన్నికల్లో జనసేన పాల్గొనకుండా, ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 3.5 ఏళ్ల పాటు పాలన పూర్తి చేసుకున్నాక పవన్ కళ్యాణ్ తీవ్రంగా విభేదించారు. 2019 ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి పవన్ పొత్తు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఒంగోలులో జనసేనకు వచ్చిన ఓట్లను బయటకు తీసి, ఇది మీ కెపాసిటీ అంటూ టీడీపీ ర్యాగింగ్ చేస్తుంది. ఒంగోలు నుంచి జనసేన తరపున రియాజ్ పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి 1,01,22 ఓట్లు రాగా, దామచర్ల జనార్దన్కు 78,777 ఓట్లు, జనసేన అభ్యర్థికి రియాజ్కు 10,304 ఓట్లు వచ్చాయి. ఒంగోలులో జనసేనకు కేవలం 5% ఓట్లు మాత్రమే ఉన్నాయని, 2019 ఎన్నికల్లో అధికారికంగా దక్కిన వాటిని తెరపైకి తీసుకొచ్చి మరీ టీడీపీ మీడియా కౌంటర్లు ఇవ్వడం జరుగుతుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు తమ నాయకుడు దామచర్ల జనార్దన్ జనసేన మద్దతుతో గెలవలేదని టీడీపీ యాక్టివిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఒంగోలులో తమ సొంత బలంతోనే 2024 ఎన్నికల్లో గెలిచామని టీడీపీ నాయకులు సమాధానం చెప్తున్నారు. కావున జనసేన నాయకులు ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడొద్దని టీడీపీ నాయకులకు ఘోటైన కౌంటర్లు అయితే ఇస్తున్నారు. మరి ఈ అంశం ఎటువైపు దారితీస్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఒకవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా దామచర్ల జనార్దన్ మొత్తానికి సైలెంట్ అయితే అయ్యారు. ఈ సైలెంట్ ఇలానే కంటిన్యూ అవుతుందా, లేకపోతే మరిన్ని పరిణామాలకు దారితీస్తుందా అనే అంశం మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.